ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో నేమా. మీరు కూడా ఇలా ఎడిట్ చేయాలనుకుంటున్నారా? లేదా మీ ఫేవరెట్ పర్సన్కి విషెస్ చేయాలనుకుంటున్నారా? లేదంటే మీకు ఇష్టమైన వాళ్ళను కవిత రూపంలో కానీ ఇలా ఎడిట్ చేసిస్తే వాళ్ళు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. సో ఇలా ఎడిట్ చేశాను, ఒకసారి చూసేయండి. ముందుగా ఇన్షాట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ వీడియో సెక్షన్ నిండా క్లిక్ చేయాలి. ఆ తర్వాత న్యూ క్లిక్ చేసిన తర్వాత మనకు ఫొటోస్ వస్తాయి. మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అనుకుంటున్నారో ఆ ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని కింద బాటంలో రైట్ టిక్ మార్క్ అయితే కొట్టండి. ఇక్కడ టిక్ మార్క్ కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఈ వీడియోస్ అన్నిటిని, ఈ ఫొటోస్ అన్నిటినీ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఎక్కువ లెంత్ ఉంటే బాగోదు కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఈ ఫొటోస్ అన్నిటినీ మనం క్రాప్ చేసుకోవాలండి. క్రాపింగ్ ఎందుకంటే ఇక్కడ 9:16 రేషియో క్రాప్ చేసుకుంటే మనకి ఇంకా కొంచెం జూమ్ చేసుకున్నట్లు బాగా ఫొటోస్ అనేటివి బాగా వస్తాయి. సో 9:16 రేషియో మనమైతే అన్ని ఫొటోస్ని అయితే ఇలా క్రాప్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకు వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా వీలవుతుంది. ఇక్కడ చూపించిన క్లిప్ ఆప్షన్ మీద అయితే మనము క్లిక్ చేసుకొని మీకు డిస్క్రిప్షన్లో ఒక పిఎన్జీ ఇమేజ్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్ని ఫొటోస్కి మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఒక లుక్ అండి, బాగుంటుంది. అలాగే వాటర్ డ్రాప్స్ కూడా మీకు రెయిన్ డ్రాప్స్ అనే వీడియో ఒకటైతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఫోటో మొత్తం క్రాప్ అయ్యేలా మీరైతే దాన్ని క్రాప్ చేసుకొని ఫోటో ఫుల్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేను మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వీడియో ఎంత ఉందో ఆ వీడియో మొత్తం కూడా అప్లికేషన్ అనేది వచ్చేలాగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి. సో మీరంతా చూసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాము ఎలా ప్లే అవుతుందో. ఇలా ప్లే అవుతుంది కదా. సో ఇది ఉండకుండా మనకి బ్లెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అని క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చేస్తుందండి. సో ఆ వాటర్ మార్కు ఉంటుంది, ఆ రెయిన్ డ్రాప్స్ అనేటివి పడుతూ ఉంటాయి. ఇలా అన్నిటికీ అయితే మనము ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత దీనికి ఒక సాంగ్ అయితే మనం సెట్ చేయాలి. కాబట్టి మీరు ఏమైనా సాంగ్స్ ఇన్స్టాల్ చేసుకున్నా, లేదంటే నేను ఒక సాంగ్ని అయితే ఈ డిస్క్రిప్షన్లో నేను సెట్ చేసిన సాంగ్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇలా సాంగ్ అయితే చేసుకొని సేమ్ ఆప్షన్ బ్లెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనమైతే వెనకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసేయచ్చు అనమాట. చూడండి ఎంత బాగా అద్భుతంగా ఉందో. ఒకసారి ప్లే చేసి చూద్దాం వీడియో ఎలా వస్తుందో. నా ప్రేమ పల్లవిలో నీ గుండె సడిలయలో మారనా నీ ప్రతిధ్వనిలా నీ కనుల కలయికలో కన్నాను ఎన్నో కలలెన్నో నీ. సో వీడియో అయితే ఇలా ఉంటుంది. సేవ్ ఆప్షన్ కొట్టేస్తే అయిపోతుంది. నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే అను పల్లవిగా నీ గుండె సడిలయలో